సాగర కెరటాలతో కేరింతలు కొట్టేందుకు సమయం ఆసన్నమైంది. సాగర సంబరాల పేరిట ఏటా సంక్రాంతి ముందు నిర్వహించే ఎన్టీఆర్ తీర పండుగ నేడు కాకినాడలో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి 7 గంటలకు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నేటి నుంచి 3 రోజుల పాటు కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈసారి రాష్ట్ర వేడుకగా ప్రకటించి ₹1 కోటి నిధులు కేటాయించింది. ఈ వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల సముద్ర క్రీడలు, 12 రకాల చేపల జాతులతో అక్వేరియం ప్రదర్శన, ప్రముఖులతో సంగీత విభావరి, విదేశీ పూల ప్రదర్శన, 300కు పైగా ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను కూడా సాగర తీరంలో ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యాటకాన్ని ప్రోత్సహించడం, తద్వారా జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెంచడం. మనకి దాదాపుగా 13 మంచి టెంపుల్స్ ఉన్నాయి జిల్లాలో. అన్నవరం కానీ, మురమళ్ళ కానీ, లేకపోతే అంతర్వేది కానీ, ద్రాక్షారామం, ఈ టెంపుల్స్ తాలూగా రెప్లికాస్ అన్ని కూడా పెడుతున్నాము. ప్రజలకు బాగా ఆకర్షించేటటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి పెద్ద ఎత్తున మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ 3 రోజులు కూడా కాకినాడ తీరం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. తద్వారా మనము రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి, రెస్ట్ ఆఫ్ ద కంట్రీకి కూడా ఈ ఇంత రిచ్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి, ప్లీజ్ విజిటర్స్ అని చెప్పడానికి మనకు ఒక అవకాశం లభిస్తుంది. గత సంవత్సరానికే మించి ఈ సంవత్సరం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ₹1 కోటి కేటాయించారు. అందులో ప్రజల ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. 9 దేవాలయాలతోటి ఒక టెంపుల్ కాంప్లెక్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ 3 రోజులు పెద్ద ఎత్తున ప్రజలు రావాలని కోరుతాం. అలాగే డెమాన్స్ట్రేషన్ కూడా ఇక్కడ ఆక్వా ఎక్వేరియం కానీ, ఈ హౌసింగ్లో కూడా కొత్త మోడల్లో టెక్నాలజీ వచ్చింది, అది కూడా హౌసింగ్ కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. తీర పండగ కోసం ముఖ్యమంత్రి రానున్న దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్తో పాటు అదనపు ఎస్పీలు దామోదర్, రవిశంకర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు సీఎం గారు 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు కాకినాడ పట్టణంలో. 2 అడిషనల్ ఎస్పీలు, 12 మంది డిఎస్పీలు, 52 మంది సిఐలు, దాదాపు 150 మంది ఎస్ఐలు, తర్వాత మిగతా 1200 మంది కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, సుమారు 2,000 మందితో బందోబస్తు వేయడం జరిగింది. బీచ్ ఫెస్టివల్లో మహిళా శక్తి సంఘాలు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికులకు ఆటవిడుపుగా హెలికాప్టర్లో విహారాన్ని కూడా అందుబాటులో ఉంచారు.